హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్. సరే, 2026 కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. మరి ఇందులో మన కోసమేముంది? ఈ బడ్జెట్లోని కీలకమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. బడ్జెట్ అనగానే అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే. అసలు ఈ బడ్జెట్ వల్ల మన పర్సనల్ ఫినాన్స్పై, సింపుల్గా చెప్పాలంటే మన జేబుపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఫస్ట్ ఆ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ముందుగా మనందరిపైన డైరెక్ట్గా ప్రభావం చూపే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ట్యాక్సెస్. ఈ బడ్జెట్లో మన పన్నులకు సంబంధించి ఏమేం మారాయో చూద్దాం రండి. ఓకే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన పన్ను మార్పులున్నాయి. ఫారిన్ టూర్ ప్యాకేజీల మీద టీసీఎస్ తగ్గించారు. అంటే విదేశాలకు వెళ్లేవాళ్లకి ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే విషయమే. కానీ ఇంకోవైపు చూస్తే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్పై ఎస్టీటీ పెరిగింది. అలాగే షేర్ బైబ్యాక్ల విషయంలో పన్నుల మీద కొత్తగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఎస్టీటీ పెంపు. ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్లకి ఇది నిజంగా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్పై అయ్యే ఖర్చు ఇప్పుడు పెరుగుతోంది. ఇది వాళ్ల లాభాలను ఖచ్చితంగా తగ్గిస్తుంది. అయితే ఈ పన్నుల విషయంలో కోట్లాది మంది ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఒకే ఒక్క పెద్ద ప్రకటన కోసం చాలా ఆశగా ఎదురుచూశారు. ఆ ఆశ ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లలో ఏదైనా ఉపశమనం దొరుకుతుందనేది. పన్నుల భారం కొంచెమైనా తగ్గుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కాని అందరి అంచనాలకు భిన్నంగా బడ్జెట్లో ఈ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. పాత పన్నుల విధానమే కంటిన్యూ అవుతుందని తేల్చేశారు. ఇది చాలామందికి నిరాశ కలిగించిన అంశమనే చెప్పాలి. సరే, వ్యక్తిగత పన్నుల నుంచి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ వైపు చూద్దాం. ప్రభుత్వం తన లెక్కలను ఎలా మేనేజ్ చేస్తోంది? అసలు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. ద్రవ్య లోటు, అంటే ఫిస్కల్ డెఫిసిట్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వ ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉన్న గ్యాప్ అన్నమాట. అంటే సంపాదన కన్నా ఖర్చు ఎక్కువైనప్పుడు వచ్చే లోటు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక మంచి విజయం సాధించింది. ఈ ద్రవ్యలోటును జీడీపీలో 4.4% తగ్గించగలిగింది. గుర్తుంచుకోండి, ఈ లోటు ఎంత తక్కువుంటే అంత మంచిది. సో ఇది ఆర్థిక క్రమశిక్షణకు ఒక పాజిటివ్ సైన్. మరో ముఖ్యమైన ఇండికేటర్ డెట్ టు జీడీపీ రేషియో. అంటే దేశం మొత్తం సంపాదనతో పోలిస్తే మన అప్పు ఎంతుందో చెప్పే నంబర్. ఈ రేషియో కూడా ఎంత తక్కువుంటే అంత మంచిది. ఇక్కడే అసలు విషయముంది. ఈ రేషియోను 50% తగ్గించాలని ప్రభుత్వం ఒక కొత్త టార్గెట్ పెట్టుకుంది. ఇది లాంగ్ టర్మ్లో దేశ ఆర్థిక స్థిరత్వానికి చాలా అవసరమైన ఒక బలమైన అడుగు. ఓకే, ఆర్థిక క్రమశిక్షణ ఒకవైపు, మరోవైపు దేశ గ్రోత్ను కూడా స్పీడప్ చేయాలి కదా. మరి ఆ వృద్ధి కోసం ప్రభుత్వం ఎక్కడ భారీగా పెట్టుబడులు పెట్టబోతోందో ఇప్పుడు చూద్దాం. గ్రోత్ మీద ప్రభుత్వం ఎంత ఫోకస్ చేస్తుందో చెప్పడానికి ఈ స్లైడ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ను ఏకంగా 9% పెంచి 12.2 లక్షల కోట్లకు చేర్చారు. అంటే రోడ్లు, రైల్వేల్లాంటి ప్రాజెక్టులకు ఇది పెద్ద బూస్ట్ ఇస్తుంది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఫ్యూచర్కు చాలా కీలకమైన స్టార్టప్లు, చిన్న వ్యాపారాలు, అలాగే టెక్నాలజీకి గుండెకాయలాంటి సెమీకండక్టర్ల తయారీకి కూడా భారీగా నిధులు కేటాయించారు. దేశంలో కనెక్టివిటీని పెంచడానికి ఏకంగా 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు. అంతేకాదు, స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ అయిన రేర్ ఎర్త్ ఖనిజాల కోసం దక్షిణ, తూర్పు రాష్ట్రాలపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు. సరే, బడ్జెట్లో ఇవే కాకుండా కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్కు సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. వాటిని కూడా క్విక్గా చూసేద్దాం. హెల్త్, స్కిల్స్, ఇంకా ఎకానమీ స్ట్రెంథనింగ్ మీద కూడా ఫోకస్ ఉంది. డయాబెటీస్పై పోరాటానికి ఒక స్పెషల్ హెల్త్ మిషన్, యువతలో డిజిటల్ స్కిల్స్ పెంచడానికి ప్రోగ్రామ్స్, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో రిఫార్మ్స్ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్లో చాలామంది మిస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను డిజిటలైజ్ చేసి అమ్మాలనే ప్లాన్. దీని ప్రభావం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక క్రిప్టో ఇన్వెస్టర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. క్రిప్టో టాక్సేషన్లో ఎలాంటి మార్పులుగానీ సడలింపులుగానీ ఈ బడ్జెట్లో ప్రకటించలేదు. అంటే ప్రస్తుతం ఉన్న హై ట్యాక్స్ పాలసీనే కంటిన్యూ అవుతుందన్నమాట. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వం అంటే
లెక్కలు సరిచేసుకోవడం మీద ఎక్కువ ఫోకస్ పెడుతోందా లేక అగ్రెసివ్గా గ్రోత్ సాధించడంపై దృష్టి పెట్టిందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి?